క్రీస్తు పరిశుద్ధ నామములో చేరవచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఇటువైపు వారికి కూడా అందరికీ వందనాలండి. బాల్కనీ వారికి కూడా వందనాలండి. ఆ బాల్కనీ మీద ఉన్నవారికి మహాదేవుడు మనలను ప్రేమించి ఆయన శ్రేష్టమైన కృప మనకు అనుగ్రహించి గడిచిన ఆదివారము నుండి యొక్క ఆదివారము వరకు ఆయన దయగల రెక్కలతో మనలను కాచి కాపాడిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శకం 83వ సంవత్సరం అనుకుంటుంది. క్రీస్తు శకం 83వ సంవత్సరంలో ఆ ఊర్లో అప్పుడప్పుడే యవనస్తులైనటువంటి పిల్లలు వారిళ్లల్లో పనులు చేసుకుంటున్నటువంటి సమయం అది. ఆ ఊర్లో పనులు చేసుకుంటూ ఉన్నారు యవనస్తులు. కొన్ని పనులు స్త్రీలైనటువంటి లేదా ఆడపిల్లలైనటువంటి యవనస్తులు కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని పనులు కలిసి చేస్తూ ఉంటారు. బజారుకి వెళ్ళాలనుకున్నా, నీళ్లకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా వేరే వేరే శుభకార్యాలకు వెళ్ళాలనుకున్నా అందరూ కలిసి నువ్వు వస్తున్నావా అని వాళ్ళందరూ కలిసి వెళ్ళే సమయాలు ఆ రోజుల్లో, ఆ ప్రేమలు. క్రీస్తు శకము 83వ సంవత్సరం సంగతి మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజుల్లో నీళ్లు తోడుకునే సమయానికి మనగలాగా బోరో లేదంటే కుళాయో లేదా మనకులాగా చక్కగా ప్లాంటో లేదంటే చెబితే వచ్చేవో ఇలాంటివో ఎన్నో మనం అనుకుంటూ ఉంటాం. లేదు, ఆ రోజులో మెట్ల బావి అంటారు. మెట్ల బావి అనగా నూతులో మెట్లుండి ఆ మెట్లు వారుగానే దిగి నీళ్లు తోడుకొని మళ్ళా మెట్లు వారుగానే పైకి వచ్చే రోజులు ఆ రోజుల్లో. క్రీస్తు శకం 83వ సంవత్సరంలో అలాగున కొంతమంది ఆడపిల్లలైనటువంటి యవనస్తులు కలిసి నీళ్లకు వెళ్ళటం, కలిసి బజారుకు వెళ్ళటం, కలిసి కూరగాయలకు వెళ్ళటం, వెచ్చాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్ళటం, అలాగున యవనస్తులైనటువంటి వాళ్ళు అలాగున పెరుగుతూ ఉన్న సమయాలు అవి. ఆ రోజుల్లో వారు అలాగున పెరుగుతూ ఎదుగుతూ ఉన్నటువంటి రోజుల్లో వారికి వివాహ సమయం వచ్చింది. వారికి వివాహాలయ్యాయి. వివాహాలైన తరువాత ఎవరి ఇళ్లకు వాళ్ళు, లేదంటే కొంతమంది అక్కడే ఉండి ఆ ఊళ్ళలోనే కొన్ని సంబంధాలు చూసుకొని, కొంతమంది బయటకు వెళ్ళిపోయి మరలా సందర్భాలు శుభకార్యాలు వచ్చినప్పుడు మరలా ఊళ్ళోకి రావటం, ఎలాగున కలుసుకోవటం ఉంటూ ఉండేది ఆ రోజుల్లో. యవనస్తులైనటువంటి ఆడపిల్లలకు వివాహాలయ్యాయి. ఒకనాడు వాళ్ళందరూ కూడా పిల్లలు కలిగి సంవత్సరానికి ఒకసారి పండక్కి మనం కలుసుకుంటాం కదా. సంవత్సరానికి ఒకసారి ఏ పండగ కలుస్తారు మన బంధువులందరూ? సర్వసాధారణంగా దేవుని పిల్లలైన వారు క్రిస్మస్ అని అంటుంటాం, కానీ ఆ రోజు కలవరు. సర్వసాధారణంగా ఈస్టర్ అని అనుకుంటాం, కానీ అప్పుడు కలవరు.
క్రైస్తవులైన పిల్లలు. సర్వసాధారణంగా దేవుని పిల్లలమైన మనం దైవ సంబంధమైన ఆ పండగల్లో కలుసుకుంటాం అనుకుంటారు. కానీ ఆ సందర్భాలు కాకుండా వేరే పండగల్లో, సంవత్సరం మొదటి నెలలో వచ్చే పండగల్లో కలుసుకుంటారు, సెలవులు ఎక్కువ వస్తాయని. కలుసుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి, నీళ్ళకెళ్ళినోళ్ళు కలిసి, ఆ మార్కెట్లకు వెళ్ళినోళ్ళు అందరూ కలుసుకొని, నీకెవరు పుట్టారు, నీకు బాబు మీ ఓడు ఏం చేస్తున్నాడు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీ అమ్మాయి ఏం చదువుతుందని ఈ కబుర్లు ప్రారంభమయ్యాయి వాళ్ళకి. మా ఓడు ఇప్పుడిప్పుడే పెద్దోడు అవుతున్నాడు, మా ఓడు ఆల్రెడీ చదువులో పడిపోయాడు, చదువుతూ ఉన్నాడు. ఇలాగున వాళ్ళందరూ కూడా ప్రియమైనటువంటి వారులారా, వారి పిల్లల భవిష్యత్తులు వాళ్ళు మాట్లాడుకునే చక్కనైన కలయిక వారిలో కలిగింది. అలాగున సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నాయి. యవనస్తులైన ఆడపిల్లలు పిల్లలు కలిగినటువంటి పెద్దోళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన పరిస్థితులు కూడా వాళ్ళు ఒక సందర్భంలో కలుసుకున్నారు. ఏం చేస్తున్నాడే మీ ఓడు, మా ఓడు ఏం చేస్తున్నాడే, మాట వింటలేదు, చదవమంటే చదవట్లేదు, బడికి వెళ్ళమంటే బడికి వెళ్ళటం లేదు, వాళ్ళ నాన్నతో ఏదో అక్కడికి ఇక్కడికి ఆ పనికి ఈ పనికి వెళ్ళిపోతున్నాడు. మా ఓడేంటో, మా ఓడు ఏది చేసినా స్పెషల్గా ఉంటుంది. ఆ ఆకులు, ఆ వేర్లు, ఆ మొక్కలు ఇవన్నీ ఎంతో చూస్తూ ఉంటాడు మా ఓడని ఒకరు. మా ఓడేమో ఎప్పుడు డబ్బులు లెక్క పెడుతుంటాడే మా ఓడు. అక్కడెక్కడ పడిపోయినాయి అన్నీ కూడా తీసి తీసి అవన్నీ లెక్క పెడుతుంటాడు. మా ఓడేంటో డబ్బులు పిచ్చి పట్టుకుంది ఒకడికి. మా ఓడేంటో ఎప్పుడు ఆడుకుంటానే ఉంటాడే బాబు, మా ఓడు ఎప్పుడు ఆడుకుంటానే ఉంటాడు. చదవరా అంటే చదవడు, బడికెళ్ళరా అంటే బడికెళ్ళడు. ఒరే ఈరోజు ఆదివారం కదా గుడికెళ్ళరా అంటే ఆడేమో గుడికెళ్ళకుండా బయట తిరుగుతూ ఉంటాడు. ఇలాగున వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఈ యవనస్తులైన ఆడపిల్లలు ఎలాగైతే కలిసి ఉన్నారో ఒక దినానికి వీళ్ళ పిల్లలు కూడా కలిసిపోయారు. అర్థమైందా ఈ సందర్భం? యవనస్తులైన పిల్లలు ఎలాగన కలిసి మార్కెట్కి కలిసి నీళ్లకు వెళుతూ ఉండేవారు. వాళ్ళకి పెళ్ళిళ్ళయి వాళ్ళు పిల్లల్ని కన్నాక వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఉండిపోవటం. నేను అమ్మమ్మ దగ్గర ఉండిపోతాను, ఇదిగో వీళ్ళందరితో నేను కలిసి ఉంటాను. ఇదిగో ఈరోజు నా అమ్మ నేను ఇక్కడే ఈ ఊళ్ళో అమ్మమ్మ ఊళ్ళోనే, నేను నీతో రాను, నానమ్మ ఇంటికి రాను, అమ్మమ్మ ఊళ్ళోనే చదువుకుంటాను, ఆడితో ఫ్రెండ్షిప్ బాగుంది, వాడితో స్నేహం బాగుంది, ఆడుకుంటాం బాగుంది అని ఇలాగున ఆ యవనస్తులైన పిల్లలు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ ఊర్లోనే ఉండి కలిసి చదువుకోవటం, ఆ ఊళ్ళో ఉండి వాడనకాల ఒకడనకాల ఒకడు. ప్రియమైన వర్లారా, అలాగున ప్రియమైన వర్లారా, ఇలాగున ఆడపిల్లలైన యవనస్తులు ఎలాగైతే కలిసి ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఊళ్ళో కలిసి ఉండటాన్ని చూసి ఆ ఊళ్ళో చాలా మందికి ఆశ్చర్యం వేసి అనుకున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ, వీళ్ళందరూ ఈ కుర్రోళ్ళందరూ భలే కలిసి ఉంటున్నారు, ఈ కుర్రోళ్ళందరూ కలిసి ఉంటున్నారు, వీళ్ళ అమ్మేమో ఆ ఊర్లో ఉంటుందిరా, వీళ్ళ అమ్మేమో ఆ ఊర్లో ఉంటుందిరా, ఈడేమో వాళ్ళ అమ్మమ్మ దగ్గర చదువుతున్నాడురా, వీళ్ళందరూ ఇక్కడ ఆ ఊళ్ళో పెళ్లి చేసుకుని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అక్కడే వండుకొని ఇక్కడ అక్కడే ఉండిపోయి అలాగే ఉండి వాళ్ళ తల్లులు వచ్చినప్పుడల్లా వీళ్ళను చూస్తూ ఉన్నారు. ప్రియమైన వర్లరా, ఎందుకు నేను ఈ సందర్భాన్ని చెప్పానో తెలుసా? హ్యాపీ మదర్స్ డే. వి విష్ యూ ఏ హ్యాపీ మదర్స్ డే. తల్లులైన వారందరికీ, మీ అందరికీ తల్లులు కాబోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వారికి నా నిండు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తల్లుల దినోత్సవ సందర్భంగా తల్లుల గురించి నేను మాట్లాడట్లే, అది విషయం. తల్లులు కన్నా పిల్లల గురించి మాట్లాడితేనే తల్లులు ఎలాంటి వారో
పిల్లలను బట్టి తెలిసేది అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే కనుక ఆ కనెక్షన్ అలాగనే తీసుకుని వచ్చాను. మన సందర్భంలోని మనం వెళ్ళిపోతాం. తల్లులు కన్న పిల్లలు ఎలాగున ఉన్నారు, నీ పిల్లలు ఎలా ఉంటున్నారు? ప్రియమైన వారులారా, ఇది నిజంగా ఆ పిల్లలు ఎవరో చెప్పగలరా? నా మనసులో మాట, ఆ పిల్లలు ఎవరో కాదండి, యేసు ప్రభు 12 మంది శిష్యులు. నిజం, 12 మంది శిష్యులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే పని చేసేవారు. ఏం పని చేసేవారు? చేపలు పట్టటం. 12 మంది పిల్లలు ఒకటే బాగు చేసేవారు. ఏం చేసేవారు? వలలు బాగు చేసేవారు. 12 మంది పిల్లలు ఒకరినే వెంబడించేవారు. ఎవరిని వెంబడించేవారు? యేసు ప్రభుని వెంబడించారు. ప్రియమైన వారులారా, గమనించండి. అందుకనే నేను అంటున్నాను, ఈ 12 మంది పిల్లలైనటువంటి వాళ్ళు ఒకే పని చేశారు, ఒకే వలను బాగు చేశారు, ఒకే వ్యక్తిని వెంబడించారు, ఒకే వ్యక్తి జీవితాన్ని తేటగా చూశారు, ఒకే వ్యక్తి జీవిత ప్రభావం వారిలో ఎంతగానో పెరిగింది, ఒకే వ్యక్తి యొక్క జీవితం యొక్క ప్రాముఖ్యత వారి జీవితాలలో ఎంతో కలిగి ఉన్నటువంటి ఒక విలువైన తల్లుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈడెప్పుడు డబ్బులతో ఆడుకుంటూ ఉండేవాడు. ఎవడు వాడు? చెప్పండి, ఎవరు? వాడు చనిపోయే సమయం వరకు కూడా వాడు. ఇదిగో వీడెప్పుడు మొక్కలతోనూ వేర్లతోనూ ఆకులతోనూ ఉండేవాడు. ఎవడు వాడు? వైద్యుడైన లూక. ఇదిగో వీడెప్పుడు అటు ఇటు ఆడుకుంటూ తిరిగేవాడు. ప్రియమైన వారులారా, ఈ 12 మంది తల్లులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆ తల్లులు కన్న పిల్లలు మాత్రం నాకు ఆశ్చర్యం. ప్రభువా, ఈరోజు మదర్స్ డే ఎలా చెప్పాలి నా సందేశానికి కలిపి అని ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన నడిపింపు. దేవునికి స్తోత్రం. 12 మంది తల్లులు 12 మంది కుమారులను కనగా 12 మంది కుమారులు కూడా ఒకటే పనిలో, ఒకటే బాగులో, ఒకే వ్యక్తిలో, ఒకే వ్యక్తి మాటలో, ఒకే వ్యక్తి జీవిత ప్రభావితంలో భూదిగంతముల వరకు వారందరూ సువార్తను ప్రకటించుకుంటూ బయలుదేరితే, ఇది నాన్న ఆ తల్లులు కన్న 12 మంది కుమారులలో ఒకడైన తోమ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తే, ఆ ప్రకటనలో ఈ దినాన మనం రక్షించబడిన వారముగా యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారమయ్యాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచు. ఏ మహాతల్లి ఆ తోమాను కన్నదో ఏమో, ఏ మహాతల్లి ఆ పేతురుని కన్నదో ఏమో, ఏ మహాతల్లి ఆ యోధాను కన్నది ఏమో. 12 మంది కుమారులైనటువంటి వారు 12 మంది తల్లులను కంటే, క్షమించాలి, 12 మంది తల్లులు 12 మంది కుమారులను కంటే, ఆ 12 మంది కుమారులు ఏం చేశారో తెలుసా? భూమిని తలక్రిందులుగా చేయగలిగిన అపోస్తలులయ్యారు. భూమిని తలక్రిందులు చేయగలిగిన అపోస్తలులయ్యారు. ఆ మహాతల్లులు ఎంత గొప్పగా కన్నారో ఏమో, కానీ వాళ్ళు ఏం తలంచారో ఏమో. యేసు ప్రభు మాట, యేసు ప్రభు మాట ప్రభావం, యేసు ప్రభు మాట ప్రభావితం వారి జీవితాలలో ప్రాముఖ్యమయ్యింది. ఈ దినాన సర్వలోకానికి, సర్వలోకములో ఉన్న జనులు రక్షించబడటానికి కారణమయ్యారు. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అనొచ్చు కదా తల్లులైనటువంటి వాళ్ళు. హ్యాపీ మదర్స్ డే. ఈరోజు సందేశం మాకే కదా అని మీరు మనసులో భావించి, నిజం ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోనండి. దేవుని పిల్లలం,
దేవుని దృష్టిలో తండ్రులైనటువంటి వారు, ఒకవేళ తల్లి కాబోతున్నావో సహోదరి, నీకు కూడా ప్రేమతో మనవి చేస్తున్నాను. నీ పిల్లలు ఎలా ఎదగాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఎలాంటి స్థితిలో ఉండాలో, ఆ రోజుల్లో 12 మంది శిష్యులను కన్నా ఆ తల్లులు ఏమో కానీ, ఈ దినాన దేవుడు నీకు జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనని ఇచ్చారు గనుక ఈ దినాన నీవు గ్రహించగలిగి, తెలుసుకొనగలిగి, ఆలోచన కలిగి నీ పిల్లల విషయంలో ఒక బాధ్యత కలిగితే, యేసు ప్రభువుని వెంబడించిన 12 మంది భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగిన వాళ్ళు ఎలాగయ్యారు, ఈ దినాన నీ పిల్లలు కూడా అలాగున కాగలరు. ఈరోజు నా పిల్లలు, నా కొడుకు సేవ చేయాలనుకున్నానండి, కానీ అవ్వలేదు. నా కొడుకు దేవునిలో బాగా భక్తిగా ఎదగాలనుకున్నానండి, అవ్వలేదు. నా కొడుకు దేవునిలో బాగా స్థిరపడి ఒక దేవుని సువార్థికుడుగా ఉండాలని నేను అనుకున్నానండి, కానీ అవ్వలేదు. అవుతుంది, దేవుని సంకల్పం నెరవేరాలని ప్రార్థించండి. దేవుని మాట 12 మంది శిష్యులను ఎలాగైతే ప్రభావితం చేయగలిగిందో, ప్రియమైన వాళ్ళారా, ఆ ఒక్క మాట నాకు ధ్యానంలో ఎంత ఆశ్చర్యమో, ఈ సందర్భాన్ని మీరు వినండి. ఇది ఎంత ఎంత టెక్నికల్గా, లేదంటే ఏమనాలి, ఎంత ఇంపాక్టివ్గా ఉంటుందో ఈ మాట. 12 మంది శిష్యులండి, ఒక చోటే ఉన్నారండి, వలలు బాగు చేసుకుంటున్నారండి. నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్న ఒక్క మాట, ఆ ఒక్క మాటేనండి వాళ్ళు యేసు ప్రభు వెంట వెళ్ళిపోయేలాగా చేయగలిగింది. ఆడి మాట ఎవడుంటారో, ఆడెవడో, ఆడ నాన్నెవడో, ఆడ అమ్మడు, ఆడ బాబు ఎవడు, ఆడ పిల్లోడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆడ వెనకాల మనం వెళ్ళటం ఏంటి అనలేదా? రే బాబు, ఏమనొస్తలే, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేయదునంటే వచ్చేసాడు అంతే. నువ్వెవడోరా, నువ్వు వెళ్తున్నావా, మన ఇద్దరం వెళ్దాంలే అని ఎవడ వెనక్కలు ఆగలేదు 12 మందిలో. నువ్వు వెళ్తున్నావా, వెళ్ళు, బాగా నలగొడతాడులే, వెళ్ళు, చచ్చి పని కదా ఎండలోనే ఈరోజు నీకు. ఏమండి, 12 మంది ఒక్క మాటకి ఎంత లోబడ్డారో, ఒక్క మాటకు వారు లోబడటాన్ని బట్టి ఆ తల్లుల 12 మంది కుమారులను కన్న తల్లుల జీవితాలు ధన్యమైపోయాయి అంతే. బహుశా నాకు తెలిసి 12 మంది కుమారుల తల్లులను జ్ఞాపకం చేసుకున్నది మనమే కాబోలు. నేనెక్కడ వినలేదు ఇన్ని సంవత్సరాల వాక్య సందేశాల్లో. బహుశా వాళ్ళ తల్లులు చెప్పుంటారు, రే ఏ పెద్ద వ్యక్తి అయినా నీకు కనబడితే, ఏ పెద్ద వ్యక్తి అయినా నీతో మాట్లాడితే, ఏ పెద్ద వ్యక్తి అయినా నీతో సంభాషణ చేస్తే ఆ మాటకు నువ్వు గౌరవించాలని ఆ తల్లిదండ్రులు ఆ 12 మంది కుమారులకు చెప్పుంటారు. ఎందుకంటే ఒకసారి పెరిగినోళ్ళు, ఒకసారి కలిసి ఉన్నాళ్ళు, ఒక చోట ఉన్నవాళ్ళు, ఒక చోట పెరిగినోళ్ళు, ఒక చోట తిన్నవాళ్ళు, ఒక చోట కన్నవాళ్ళు, ఒక చోటే పెంచిన వాళ్ళు, వీళ్ళందరూ ఆ చోటనే ఉన్నవాళ్ళు కనుక అందరికీ ఒకటే పాఠం అయ్యింది. ఆ 12 మంది కుమారులు, ప్రియమైన వాళ్ళరా, ఒక్క మాట పట్టుకుని యేసు ప్రభుని వెంబడిస్తే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తిన్నది తిన్నారు, యేసు ప్రభు ఉన్న చోట ఉన్నారు, యేసు ప్రభు పడుకున్న చోట ఉన్నారు, యేసు ప్రభు తిరిగిన చోటకు వెళ్ళారు. యేసు ప్రభు నీ అడిగారు, అయ్యా ఇది మా వాళ్ళ ఎందుకు కాలేదని అడిగారు. యేసు ప్రభుని అడిగితే మీరు ఉపవాసం ఉండాలి, మీరు ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటే గాని పని అవదో. ప్రియమైన వాళ్ళరా, నాకు తెలిసి 12 మంది కుమారులు కూడా
ఆ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వెంటే ఉండిపోయారు అనుకుంటా. అందుకనే ఈ దినాన్న ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారితో మాట్లాడిన ఆఖరి సందర్భాన్ని మనము ఈ పూట వాక్య సందేశంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభువు మొదటి మాట నా వెంబడి రండి అని ఎలాగైతే వారికి చెప్పగా వారు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని ఏకంగా ఎలాగైతే వెంబడించారో, యేసు ప్రభు భూమి మీద నుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆఖరిగా ఆ 12 మంది కుమారులైన శిష్యులతో చెప్పిన మాట కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏదియు త్రాగినను అది వారికి హాని చేయుదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. అంతటా ఆయన పరలోకమునకు చేర్చబడెను. పన్నెండు మంది కుమారులైనటువంటి ఆ శిష్యులైన వాళ్ళు 12 మంది తల్లులు ఏం చెప్పారో తెలియదు కానీ యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటకు యేసు ప్రభు వెంబడే ఉన్నటువంటి జీవితాలు అయిపోయాయి. 12 మంది కుమారులను కన్నా 12 మంది తల్లులు ఆ కుమారులకు ఏమి చెప్పారో తెలియదు కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించిన తరువాత చివరిగా ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి మాట, ఇదిగో ప్రభు, ఇదిగో శిష్యులారా, ఇదిగో 12 మంది కుమారులారా, మీ తల్లులు మిమ్మలను ఎలా పెంచారో ఏమో తెలియదు కానీ ఈ 3.5 సంవత్సరాలు నా వెంట ఉన్నారే, ఇదిగో నేను పరలోకమునకు చేర్చుకొనబడిన సమయం అవుతుంది గనుక ఇక నుండి మీదే బాధ్యత. మీరు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలనండి మాట. ఆ ఒక్క మాట పట్టుకున్నారండి. చివరిగా ఎంత అద్భుతమైన సందర్భమో తెలుసా? ఒక్క మాట యేసు ప్రభు వెంట నడిపించగలిగితే, ఏమండి ఎలా వినండి, ఆఖరిగా యేసు ప్రభు చెప్పిన మరో మాట ఈనాటి వరకు ఆ మాటను వెంబడింప చేయగలిగింది మనలను. ఒక్క మాట యేసు ప్రభు వెంబడి చేయగలిగిన ఆనాటి నుండి ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆ ఒక్క మాట ఈనాటికి కూడా ఆ శిష్యుల జీవితాలు చెప్పబడిన ఆ మాటలు ఇప్పటికీ అనేక మందిని ప్రభావితం చేయగలుగుతూ ఉన్నాయి. నాశనమైపోతున్న ఆత్మలు రక్షించడానికి కారణమవుతుంది ఒక్క మాట. ఏ మాట? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మిన వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వండి, రక్షించండి. ప్రియమైన వారులారా, ఎంత గొప్ప తల్లులో ఆ తల్లులు. ఇది నాన్న నీ పిల్లల సంగతి ఒకసారి ఆలోచన చేద్దామా? మాట వినరండి. మావుడు ఒక్కోసారి మాట మన పిల్లలు మన మాటే వినరు. వాళ్ళకి చెప్పిన పని మళ్ళీ మనమే మాట్లాడరామండి. వాళ్ళకి చెప్పిన పని మరలా మనమే చేసుకోవాలి. మా వాడికి ఏదైనా పని చెప్పామనుకోండి, వెళ్తాడు, చూస్తాడు, లేదంటాడు, అంతే వచ్చేస్తాడు. నేను ఒకటే చెప్తాను, నేను చూశాను, అది అక్కడే ఉంటుంది, నువ్వు జాగ్రత్త వెతికి తీసుకుంటురా. ఓ పని అప్పగించాను, రాలేదు, మళ్ళీ వెళ్ళు, నేను ఇప్పుడే చూసి వచ్చాను, అది అక్కడే ఉంటుంది, ఎతికి తీసుకుంటారా.
తీసుకొచ్చాడు. ముందు లేదన్నావు కదా అని అంటే మాటలేముంటాయి? అదే ఆ ప్లేస్లోనే ఉందా ఈ వస్తువు అంటే ఆ ప్లేస్లోనే ఉంది. మరి ముందు ఎందుకు లేదన్నావు? ఇప్పుడు ఎందుకు ఉంది తెచ్చావు? మాట లేదంతే. వినండి ప్రియమైన వారులారా, మనము ఏ స్థితిలో ఉన్నా, మన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, మన పిల్లలు సేవకుని మాటకు లోబడే పిల్లలుగా ఉండాలని మనమైతే అనుకుంటున్నాం. కానీ వాళ్ళ జీవితాలలో ఆ ప్రభావం, ఆ ప్రభావితం, ఆ మాటలు వారి జీవితాల్లో ప్రభావితం చేయలేకపోతా ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఈ ఒక్క మాట వారి జీవితాలను ప్రభావితం చేయగలిగింది. భూదిగంతముల వరకు యూదయ సమరయ ప్రాంతములందంతట వారు దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం 6-7 నుండి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6-7 వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. 12 మంది కుమారులు. చెప్పండి, అయ్యో కొద్ది గట్టి చెప్పండి. 12 మంది తల్లులనండి. 12 మంది తల్లులు 12 మంది కుమారులను తయారు చేస్తే 12 మంది కుమారులు ప్రపంచాన్ని రక్షించగలిగారు. 12 మంది తల్లులు 12 మంది కుమారులను కంటే 12 మంది కుమారులు ఒక్క మాటకు లోబడి యేసు ప్రభు వెంట ఉండిన తరువాత ఆయన పలికినటువంటి 12 మంది కుమారులలో యేసు ప్రభు పలికిన ఆఖరి మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు పలికిన ఆఖరి మాట పట్టుకుని ఆ మాటను బట్టి వారు ప్రయాణాలు మొదలు పెడితే, వారి ప్రయాణాలు ఒకవేళ మధ్యలో ఆగిపోయినా వారి మాటల ప్రయాణము ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈరోజు నీ పిల్లలను పెంచే విధానం, ప్రియమైన తల్లులారా, వాడు మాట వినడండి అని అనకండి, వాడు లోబడడండి అని అనకండి. వాళ్ళు మన పిల్లలు. మనం చెప్పినప్పుడు ఒకసారి వినకపోవచ్చు, రెండోసారి వినకపోవచ్చు, మూడవసారి వినకపోవచ్చు. కానీ వాళ్ళు వినకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? మరలా నీవు చెప్పకపోవటమే. వింటున్నావా? ప్రియమైన తల్లులారా, వింటున్నారా? వారు మారకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రాబ్లం వాళ్ళది కాదు, నువ్వు ఒకసారే చెప్పావు. వాళ్ళు మాట వినకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ప్రియమైన తల్లులారా, 2 సార్లే చెప్పావు, 3 సార్లే చెప్పావు, అంతే ఆపేశావు. చెప్పలేదు, ఇంకా అక్కడి నుంచి నువ్వు మర్చిపోయావు. హెచ్చరించలేదు, బుద్ధి చెప్పలేదు. వారికి లోబడే వరకు ఆ సందర్భాన్ని మీరు వారికి జ్ఞాపకం చేయలేదా? అందుకే వారు మర్చిపోయారు, వాళ్ళు విడిచిపెట్టారు. మా అమ్మ పట్టించుకోదులే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.
12 మంది కుమారులు. ఏమండి, ఏమో వాళ్ళ తల్లులు పెద్దోళ్ళు అయిన తర్వాత, ఒరే ఏం చేస్తున్నావు, ఎక్కడున్నారంట, నేను యేసు ప్రభు వెనకాల ఉన్నాను. ఎప్పుడైనా యేసు ప్రభు వెనకాల వెళతా ఉన్నప్పుడు, రే 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 ఇలాగా ఏంటి ఇంటికి రావంటే, నేను ఇంటికి రాను, యేసు ప్రభుతోనే ఉంటాను. అబ్బా, మన పిల్లలు ఎప్పుడైనా ఎలాగంటారు, రే ఎప్పుడైనా ఎలాగంటారా, పాస్టర్ గారి ఇంటి దగ్గర ఉన్నానని ఎప్పుడైనా అన్నారండి? నేను పాస్టర్ గారితోనే ఉన్నాను. ఎప్పుడు మన పిల్లలకి అలాగన 12 మంది కుమారులు అండి, 12 మంది తల్లులు. యేసు ప్రభుతో ఉన్నాడంటే, ఒరే అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది, ఉండిపో, ఆయనతోనే చచ్చిపో అని వదిలిపెట్టేసి ఉంటారు బహుశా. అందుకనే ఇది నాన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు అయ్యారు 12 మంది. ప్రపంచానికి ఒక అధికారం కలిగిన పేరయ్యారు. వాళ్ళే అపోస్తులయ్యారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు అసలైన సందర్భంలోనికి వస్తున్నాం. ఇప్పుడు దాకా మదర్స్ డే అని రాత్రే తెలిసింది, అది కవర్ చేసుకుంటానికి ఇప్పుడు దాకా అసలు సందర్భంలోనికి, ఇప్పుడు వాక్యంలోనికి వస్తున్నాం. ఉండండి, ఒకసారి టైం చూసుకుంటాను. జాగ్రత్తగా వినాలి, సమయం తక్కువగా ఉన్నది. అసలు ఈ 12 మంది శిష్యులకు దేవుడు చెప్పినటువంటిది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు ఏదో దేవుడు వాళ్ళకి చెబితే, దేవుడు వారికి చెబితే, యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు మనసులో పుడితే, అబ్బాయి ఇదిగో నాకు తండ్రి అయిన దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెబితే అయిపోలేదండి. అసలు యేసు ప్రభు ఆ మాట వాళ్ళకి చెప్పడానికి ధ్యానం చేస్తూ గొప్ప చరిత్ర బయటపడింది ధ్యానంలో. దేవునికి స్తోత్రం. నిజం, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ సందేశం బయట ఎక్కడ దొరకదు, మళ్ళా ఎవడు చెప్పరు. 12 మంది శిష్యులు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ ఒక్క మాట వారి జీవితాలలో ఈనాటి వరకు వాళ్ళు కొనసాగించుకుంటూనే వచ్చారు. ఎలా జరిగింది అది, ఎలా నెరవేరింది అది, దేని ఆధారం ఉంది? యేసు ప్రభు ఆ మాట చెప్పడానికి గల కారణాలే ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఆదాము జీవితంలో ఇదే పునాదిని మనం చూస్తాం. అబ్రాము జీవితంలో ఇదే పునాదిని మనం చూస్తాం. యాకోబు జీవితంలో ఇదే పునాదిని మనం చూస్తాం. మోషే జీవితంలో ఇదే పునాదిని మనం చూస్తాం. దావీదు జీవితంలో, యెహోషువ జీవితంలో ఇదే పునాదిని చూస్తాం. దావీదు జీవితంలో ఇదే పునాదిని చూస్తాం. యెషయా జీవితంలో ఇదే పునాదిని చూస్తాం. యిర్మీయా జీవితంలో ఇదే పునాదిని చూస్తాం. ప్రియమైన వారులారా, అలాగున యేసు క్రీస్తు ప్రభు ఆ మాట ఆదాము మొదలుకొని ఉన్న ప్రవచన వాక్యాలన్నిటినీ యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఆ మాట, ఈ మాటను ఇంగ్లీష్లో ఏమంటారంటే ది గ్రేట్ కమిషన్ అంటారు. ఏమంటారు? కమిషన్ అంటే డబ్బులు కమిషన్ కాదు. మనకి కొన్ని పదాలు ఒక రకంగానే తెలుసు. అందుకనే దీన్ని తెలుగులో ఏమంటారంటే గొప్ప ఆజ్ఞ. చెప్పండి, చెప్పండి, ఏం ఆజ్ఞ? గొప్ప ఆజ్ఞ అంటారు. ఎందుకంటే ఈ ఆజ్ఞ ప్రపంచంలో గొప్ప కార్యాలు చేయగలిగింది గనుక. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ అయింది ఇది. ప్రియమైన వారులారా, మీరు మనము చదువుకుందాం. అసలు ఈ మాటకి పునాది ఎలాగుంది? అసలు దేవుడు యేసు క్రీస్తు ప్రభు 12 మంది పిల్లలకు లేదా శిష్యులైనటువంటి వారికి ఈ ఒక్క మాట చెబితే, ఈ ఒక్క మాట ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం ఎలా చేయగలిగింది ప్రభువా అని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే, ప్రియమైన వారులారా, ఒక చక్కని ప్రవచనాన్ని మనం చదువుకుంటాం.
ఈరోజు ఈ మాటలు గమనించగలుగుతారా? ఈ ఒక్క మాట ఈనాటి వరకు క్రీస్తు శకం 83వ సంవత్సరంలో యేసు ప్రభు ఆయన శిష్యులకు చెబితే, ఇదే క్రీస్తు శకం 2024 సంవత్సరాలైనా ఆ మాట ఇంకా అనేక మంది జీవితాలను ప్రభావితం చేయగలుగుతుంది, మారు మనసు చేయగలుగుతుంది, మార్చగలుగుతుంది, అనేక మందికి రక్షణ భాగ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి చెబుదాం, రెండు చేతులెత్తి చెబుదాం. కొన్ని 3 వచనాలు మట్టికి అసలు ఇది ఎలాగున ప్రభావితం కాగలిగింది? ఈ ప్రభావితం కావటానికి పునాది ఏమయ్యింది? ఆదాము జీవితంలోనే దేవుడు ఈ వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోవలసిన వచనం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిస్మం ఇయ్యండి, ఇదిగో మీరు స్వస్థతలు చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి, భూదిగంతములందంతటా సువార్తను ప్రకటించండి. ఇదే మాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికి పునాదులు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం 27 నుండి మనం చదువుదాం. ఇదిగో మీరు ఆదాముతో దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి, స్వరూపమందు వానిని సృజించి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలు ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఆ వచనంలో ఈ వచనం కనబడిందా ఏమండి? ఏ వచనంలో? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటిది ఈ వచనంలో మీకు కనబడిందా? భూమిని నిండిపోయారు, భూదిగంతముల వరకు వారు సువార్తను ప్రకటించారు. ప్రతి జలచరాన్ని, ప్రతి జీవాన్ని వారి స్వాధీనంలో, అనగా ఈ మాట మీకు అర్థమైతే, ఇదిగో నాగుపాములను మీరు త్రొక్కెదరు, విషముదేది త్రాగినను మీకు ఏ హాని చేయదు. ఇదిగో సమస్తము ఆకాశ పక్షులు, ఇదిగో మీరు ఏలండి, మీ మాటే నెరవేరుతుంది. ఆదాముకి దేవుడిచ్చిన ఈ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది? 12 మంది శిష్యుల్లో అక్కడ నెరవేర్చబడింది. ఇదే వాగ్దానం అబ్రహాములో కూడా మనం చూస్తాం. 12వ వచనం 12వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదువు, నిన్ను దూషించు వారిని శపించదువు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతని కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరి నప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. బయలుదేరాడా? అబ్రాహామేమో దేవుడు చెప్పిన మాటను పట్టుకుని బయలుదేరాడు కానాను దేశానికి. అబ్రాహాము బయలుదేరిన ప్రతి చోట అబ్రాహాము మాట నెరవేర్చబడింది. ఇదే వాగ్దానం అక్కడ కనబడిందా? ఎక్కడ? ది గ్రేట్ కమిషన్లో, గొప్ప ఆజ్ఞ. యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా, ఇదిగో మీరు వెళ్ళండి, భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి, నా నామమున బాప్తిస్మం ఇవ్వండి,
మీరు ఆశీర్వదిస్తే మీరు వెళ్ళిన చోట మీ పాదధూళి వదిలేయండి. మీ మాటే ఇదిగో మీరు ఏలుదురు, మీకు అధికారం, సర్వాధికారం ఇవ్వబడింది. మీకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆదాముకి ఇచ్చిన ప్రవచనం. తర్వాత ఇదే మాట యాకోబు జీవితంలో కూడా 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. 13 నుండి, యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడురు. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు. కనబడిందా గ్రేట్ కమిషన్లో? 12 మంది శిష్యులకు యేసు ప్రభు చివరిగా ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు పునాదులు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. నీవు వెళ్ళు ప్రతి స్థలములో ఏ అపాయము నీకు రాదు అని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. అది తండ్రి అయిన దేవుడు యాకోబుకు ఇచ్చిన వాగ్దానం. ప్రియమైన వారులారా, చివరిగా మోషేకి ఇదే వాగ్దానం. మీరు చదువుకోనండి. మోషే నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 25 వచనాలు. నేను నిన్ను పంపితిని, నీ ఒక సూచనగా ఉంటావు. అయ్యా నేనేం చెప్పాలి అని అంటే చెప్పు. నేను చెప్పండి, నేను ఉన్నవాడనను వాడనని చెప్పు. నా నామమందు నీవేం చెయ్యాలనుకుంటే అది చేయి. ఉన్నతమైన నా నామమందు నీవేది జరిగించాలని నీవు తలస్తావో దాన్ని జరిగించు. సదాకాలము నేను నీతో ఉన్నవాడను. యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి చివరి వాగ్దానంతో కూడిన యెహోషువతో కూడా అదే మాట అంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3, 5, 7, 8, 9 వచనాలు గనక చదివితే, ఇదిగో యెహోషువ నువ్వు భయపడద్దు, ఇదిగో యెహోషువ నీవు దిగులు పడద్దు, ఇదిగో యెహోషువ నీ వెళ్ళిన చోటల్లా నీదే, నీ మాటే, నీ మాట ప్రకారంగా నేను ఆశీర్వదిస్తాను, నీ మాట ప్రకారంగా అది నేను నెరవేరుస్తాను. చివరి మాట వినండి. దేవుడు ఆదాముకిచ్చిన మాట, దేవుడు అబ్రాహాముకిచ్చిన మాట, దేవుడు యాకోబుకిచ్చిన మాట, దేవుడు మోషేకిచ్చిన మాట, దేవుడు యెహోషువకిచ్చిన మాట ఇంకా ఉన్నాయి. ఈ మాట ప్రియమైనటువంటి వారులారా, ఆ దినాన్న దేవుడు పలికాడేమో కానీ అదే మాట 12 మంది తల్లుల కన్నా 12 మంది కుమారుల జీవితాలలో ప్రభావితమయ్యింది. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ అని రిటర్న్. కొంచెం బాధేసింది కదా, నా పిల్లలు ఇలా లేరే, నా పిల్లలు ఇలా ఉంటే బాగుండే, నా పిల్లలు ఇలా పెరిగితే బాగుండు. పెరుగుతారు, అది అవుతుంది. ఏమండి, ఆదాము దగ్గర నుండి చెప్పుకుంటూ యేసు ప్రభు శకములో అది నెరవేర్చబడింది. కొన్ని వేల సంవత్సరాలు అయ్యాయి. నీ పిల్లలకి నువ్వు ఒక్కసారి చెప్తే వాళ్ళు లోబడటానికి నీవు పైనుండి వచ్చిన దేవతవేం కాదు.
అందుకనే వాళ్ళు మారే వరకు వారికి మనం ఏం చేస్తూ ఉండాలి? తల్లులు చెప్పాలి. వారు మారే వరకు వాళ్ళని ఏం చేస్తూ ఉండాలి? చెప్పండి. వారు మారే వరకు ఏం చేస్తూ ఉండాలి? పోయిన వారంలో మా అమ్మగారి బాత్రూంలో చిన్న రిపేర్ ఉంది. పాపం వారం రోజుల నుండి చెప్తూనే ఉన్నారు. ఒరేయ్ చెయ్యరా, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయిరా, బాత్రూంలో అది పాడైందిరా, చెయ్యరా. నేనన్నా డబ్బులు ఇస్తానురా, నీకు దండం పెడతానురా బాబు, అది కొంచెం బాగు చేయరా 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 అంటే చేసాం. ఒక రోజుకి కొంచెం ఆలస్యమైంది కానీ చేయాల్సి వచ్చింది, చేసాం. చెయ్యాలి లేదా చేయించి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? ఒక తల్లి తను అనుకున్నటువంటి అది నెరవేర్చడానికి ఒక కుమారునికి ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం చేసేది. ఒరే గుర్తుందా, మర్చిపోయావా? ప్రతిరోజు జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసి ప్రియమైన వాళ్ళ ఇలా జ్ఞాపకాలు అయితే అది ఒక రోజుకి ఏమయ్యింది? ఆ పని పూర్తయింది. ప్రియమైన వాళ్ళరా గమనించాలి. మొదటిసారే నేను చేస్తే మార్కులు తగులును నాకు. నేనే గొప్పగా చెప్పుకుందాను కదా, మా అమ్మ చెప్పిన వెంటనే నేను ఇది చేశానని. ఇప్పుడు ఈడు మాట వినరు కదనమాట అని అనుకున్నారా మీరు? ఖచ్చితంగా కూడా మన బాబు లాంటోడే ఈ బాబు కూడా. ప్రియమైన వాళ్ళారా గమనించాలి. నేను మరలా చెప్తున్నాను, ప్రియమైన తల్లులారా, మీ పిల్లలకి ఒకసారి చెబితే అది అయిపోదు, 2 సార్లు చెబితే అది అయిపోదు, 3 సార్లు చెబితే వాళ్ళు లోబడతారు అనుకునేది నీ మనసు యొక్క చిన్నతనం. యేసు ప్రభువే మీరు మూర్ఖులరా, మీరు మాట వినర్రా, నేను ఎన్నిసార్లు మీతో ఉండాలిరా అని యేసు ప్రభు 3.5 సంవత్సరాలు చెబితే 3.5 సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు నా చివరి మాట, మీరు బూదిగంతాలకు వెళ్ళండి, నేను సదాకాలం మీతో ఉంటానంటే అప్పుడు బయలుదేరారు వాళ్ళు. ఆ తల్లులు కన్నా తల్లులు ఈ పిల్లల జీవితాలు చూశారో లేదో తెలియదు, కానీ ఒక తల్లి మాత్రం నాకు చాలా ఇష్టం అండి. బైబిల్ గ్రంథంలో చెప్పగలరా ఏ తల్లో? ఏమండి, ఒక తల్లి మాత్రం బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన తల్లి. ఆ తల్లి కనపడదు కానీ చెప్తాను. యేసు ప్రభు కొండ మీద 3 రోజులు ప్రసంగం చేస్తూ ఉంటే 5 రొట్టెలు బాబా 5 రొట్టెలు ఎన్ని వేల మంది తిన్నారు? పురుషులు కాక అనాల. 5,000 మందే కాదు, సుమారు 30,000 మంది తిన్నారు. ఎన్ని గంపలు మిగిలాయి? ఎక్కడ ఆ తల్లి ఆడికి, ఒరే యేసు ప్రభు మీటింగ్ వెళ్తున్నావు కదా బాబు, ఎలాగేనండి, యేసు ప్రభు మీటింగ్ వెళ్తున్నావు కదా, ఆయన మాట్లాడితే మాట్లాడినట్టు మనం ఉన్నట్టు టైం అది తెలియదురా, అందుకని ఇదిగో ఈ సజ్జలో ఈ 5 రొట్లు ఈ 2 చేపలు ఉంచు, ఆకలితే ఎప్పుడైనా తిను, ఎవరికన్నా ఎడితే ఇట్టు లేతే లేదు, నువ్వే తిను అని చెప్పేసి ఉంటుంది ఆ తల్లి. యేసు ప్రభు 3 రోజులు అయిపోయిన తర్వాత ఇదిగో తినటానికి మీ వద్ద ఏమైనా ఉన్నాయా అంటే ఈడొక్కడు లేచి ఇదిగో నా దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. ఆ మహాతల్లి ఆ కొడుకుని ఎలా పెంచిందో ఏమో గాను, రే రాబాయ్ రే ఇలా చూడు. ఆ మహాతల్లి ఆ తల్లికి ఏం చెప్పిందో, రే ఎవరైనా అడిగితే లేదనకుండా కాదనకుండా వద్దనకుండా నువ్వు ఇచ్చేయని చెప్పుంటుంది ఆ తల్లికి. నమస్కారం, ఆ మహాతల్లి ఎక్కడుందో కానీ ఆ మాట ఆ కుమారుడికి ఆ తల్లి నేర్పించింది కాబట్టి ఆ రోజు 30,000 మంది ఆకలి తీర్చగలిగాడు. ఆ తల్లి మాట గొప్ప, ఈడు గొప్ప చెప్పండి? అమ్మ చెప్పింది. ఎవరు చెప్పింది? యేసు ప్రభు. ఒకవేళ యేసు ప్రభు అడుగుతాడు అడగడో తెలియదు కానీ, రే ఎవరికైనా ఆకలేసి ముక్కెట్టవా, చిన్న రొట్టె ముక్కెట్టవా అంటే లేదనుకోరే కొంత మొక్కి. ఎవరు చెప్పింది? చెప్పరే? ఈ పిల్లలు చెప్తున్నారు కానీ మీరు చెప్తలేదు. ఎవరు చెప్పింది? అమ్మ చెప్పింది.
ఒరే నీకు లేకపోయినా పర్లేదు, నువ్వు పక్కన ఎవడని ఉంటే ఆగలేత నువ్వు తింటే మాత్రం ఓ ముక్క పక్కన ఇస్తారా? మీరు ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పులిహోర క్యాన్లు పట్టుకెళ్తారు. పులిహోర క్యాన్లు పట్టుకెడితే అందరికీ పళ్ళెలు పంచి అందరికీ ఇచ్చి పక్కోళ్ళు కాండి కొంచెం పుచ్చుకుంటారా అని ఇస్తారా? కొన్ని బిస్కెట్ తింటున్నప్పుడు, సమోసా తింటున్నప్పుడు, కెన్ యూ వాంట్ షేర్ విత్ మీ అంటే నాతో పాటు కొంచెం షేర్ చేసుకుంటావా? చాటుగా తినేసేవాళ్ళు ఉన్నారండి బాబు, కనబడకుండా. ఏం తింటున్నారో కూడా తెలియదు కానీ అయిపోద్ది ఐటెం. ఏమంటే ఆ తల్లి ఏమి నేర్పించిందో తెలియదు కానీ బాబు, ఇదిగో నువ్వు ఎవరికైనా వెళ్తే కానీ నువ్వు తినకపోయినా పర్లేదు, ఎవరికైనా ఆకలి తీసిన ముక్కట్రా బాబు పుణ్యం ఉంటుందని ఆ మహాతల్లి చెప్పి ఉంటుంది. అందుకు నాడు వెంటనే లేచి నా దగ్గర 5 రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఎవరు చెప్పింది? అరే చెప్పరేమండి, నిజంగానే వాళ్ళ అమ్మ చెప్పిందండి. వాళ్ళ అమ్మ చెప్పకపోతే ఆడు ఎక్కడండి? అంత దాతృత్వం ఆ రోజుల్లో ఎవడండి ఇచ్చేవాళ్ళు? ఎవరు చెప్పింది? మీ అమ్మ ఎన్నోసార్లు బాబు ఎవరు చెప్పింది చెప్పు విజయ్, ఎవరు చెప్పారు? మీ అమ్మ చెప్పిందా? బాబు ఎలీషా ఎవరు చెప్పారు? మీ అమ్మ చెప్పింది ఎప్పుడన్నానే? ప్రియమైన వారులారా, చాలాసార్లు చెప్పుంటుంది. ఒరే ఆదివారం రాత్రిరా వెళ్ళరండిరా, గుడికి వెళ్ళండిరా అని చెప్పిందా? ఎవరు చెప్పింది? వెళ్తానులే, ఈ బైబిల్ వీడు ఇంట్లోనే తీసుకుంటాడు, ఇంట్లోంచి తీసుకొచ్చిన బైబిల్ గుళ్ళోకి రాదు. ఈ బైబిల్ కొత్త లోపలికి పెట్టు. ఏంటి ఈరోజు ప్రోగ్రాం? నూడిల్స్, చలో చికెన్ నూడిల్స్. నేను మరలా చెప్తున్నాను, ఒకసారి చెబితే మన పిల్లలు లోబడటానికి మనం దేవుళ్ళు దేవతలం కాదు. వాళ్ళు మారే వారికి వాళ్ళకి మనం చెబుతూనే ఉండాలి, అప్పుడు మారుతారు. ఆ తల్లులు 12 మంది కుమారులను కంటే 12 మంది కుమారులు యేసు ప్రభు చెప్పిన ఒక్క మాటకు లోబడితే, ఆ ఒక్క మాటను పట్టుకుని యేసు ప్రభు వెనకాల 3.5 సంవత్సరాలు జీవించిన 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆఖరిగా మీరు సర్వలోకానికి వెళ్ళండి అని సువార్త ప్రకటించండి ఆ ఒక్క మాట చెబితే, ఆ ఒక్క మాట 2024 సంవత్సరాల వరకు ఏలతానే ఉంది. మీరు ఏలండి, నిండండి, నింపండి, అభివృద్ధి చేయండి. ఈరోజు నా మాటలు వింటున్న, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన తల్లులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. మత్తయి సువార్తలో అంటాడు, వినండి సరిపోతుంది, 28వ అధ్యాయం 18వ వచనంలో మీకు సర్వాధికారం ఇవ్వబడింది. లూకా సువార్తలో అంటాడు, మార్కు సువార్తలో అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. లూకా సువార్తలో ఉంటాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. యోహాను సువార్తలో అంటాడు, ఇదిగో మీరు సత్యవంతులుగా లోకంలో సాక్షులుగా ఉండండి. హ్యాపీ మదర్స్ డే సందర్భంగా నా ఆఖరి మాట, 12 మంది కుమారులను కన్నా, యేసు ప్రభు శిష్యులైనటువంటి కుమారుల కన్నా తల్లులకు, ఆ మహా తల్లులు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు కానీ, ఆ తల్లులకి కన్నా పిల్లలకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు, సువార్తను ప్రకటించే భారం ఇచ్చాడు, దేవుని సాక్షులుగా వారు నిలబడ్డారు. 4వదిగా వారి మరణము వరకు సత్యాన్ని కొనసాగిస్తూనే ఉండిపోయారు. నీ జీవితంలో ఏమయ్యావు? పునరుద్ధానం తరువాత యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పిన చివరి మాట, యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఆయన వారికి చెప్పిన చివరి మాట, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను. మీలో ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారో నాకు తెలియదు. కనీసం మీలో చాలామంది మన బరాక ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో పెట్టిన వాక్యాన్ని
కనీసం స్టేటస్లో కూడా పెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం నీ స్టేటస్లో ఆ వాక్యాన్ని పెట్టినందువల్ల అయినా ఆ వాక్యాన్ని కనీసం ఇలా చూస్తారు కదా, అలాగైనా నీ స్టేటస్, వాట్సాప్ స్టేటస్ ద్వారా నువ్వు సువార్త ప్రకటించవచ్చు కదా. మనోళ్ళకి తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు, తమిళ్ పాటలు స్టేటస్లో ఉంటాయి. నిజం. నా మాట ఉత్తిదైతే మీరు మన కుర్రోళ్ళు వాట్సాప్ నంబర్లు సేవ్ చేసుకోవాలి. తెలుగు చదవటమే రాదు, కానీ ఈడు తమిళ్, మలయాళం, హిందీ పాటలు స్టేటస్, అవి కూడా సినిమా పాటలు. డైలర్ టోన్ తమిళ పాటలు, డైలర్ టోన్ అనగా ఫోన్ చేయగానే ఫోన్లో వస్తుంది కదా ఓ పాట, అది కూడా తమిళ పాటే. ఆట అర్థం ఏంటో చెప్పమన్నా కూడా చెప్పలేరు. దట్ ఈస్ ద సెన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ చైల్డ్స్ హార్ట్. అది మన హృదయాలలో, మన పిల్లల హృదయాలలో కలిగి ఉన్న మనస్తత్వ స్థాయిలు అలాగున్నాయి. కనీసం నేను చెప్తున్నాను, వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూపులో పెట్టుచున్న వాక్యం కనీసం మీరు స్టేటస్లో పెట్టండి. అలాగైనా సువార్తను ప్రకటించండి లోకానికి. దేవుని వాక్యం పెట్టవేంట్రా, బైబిల్ వాక్యం అని చెప్పి పెట్టవేంట్రా అంటే ఎవరైనా అడిగితే నీకేమన్నా అవమానమా? పెట్టండిరా, చదివితే చదువు. అలాగనే సువార్త ప్రకటించండి. వ్యర్థమైనవెన్నో, పనికిరానివెన్నో, అవసరత లేనివి ఎన్నో స్టేటస్లో పెడతా ఉంటారు. ఒకడు అడిగాడు, ఏం నా ఫోటో స్టేటస్లో పెట్టవే నువ్వు ఎప్పుడు అని. నేను చచ్చిపోయిన వాళ్ళే ఎడతాను అన్నాను. నా స్టేటస్లో చనిపోయిన వాళ్ళు ఎడతానరా, పెట్టమంటావా అన్నాను. అంటే మా స్కూల్లో కుర్రోళ్ళండి, మేము చదువుకునే టైంలో మా కుర్రోళ్ళకి నేను ఇచ్చిన సమాధానం, సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలా? చెప్పండి చెప్పండి, ఏం చేయాలా? ఎక్కడికి వెళ్ళి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి. కారణం, నువ్వు సర్వాధికారం కలిగిన వాళ్ళవు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వాళ్ళవు, సర్వ సృష్టికి సాక్షులుగా నిలబడవలసిన వాళ్ళము. నాలుగవదిగా, సర్వ సత్యములో మనము నిలవబడినవలసిన వారము. కనీసం ఈ సందేశానికి, లేదా ఈ ఈ ఈ ఈ వారం యేసు ప్రభు పునరుద్ధానుడైన ఆఖరి వారం ఇది. వచ్చే ఆదివారం బహుశా పెంతెకొస్తు పండుగ, అది గ్లోబల్ ప్రేయర్ డే. గ్లోబల్ ప్రేయర్ డే. కనీసం ఇప్పుడైనా నీ జీవితాన్ని కనీసం వాట్సాప్ స్టేటస్ ద్వారా అయినా ఒక సువార్త. కొంతమంది పెడతారండి బాబు, వాళ్ళ గురించి బాధపడాలో సంతోషపడాలో నాకు తెలియదు. వాక్యం పెడతామా, కింద పాటగారి పుట్టాయనే కదా, అంటే నా పేరు, సంఘం పేరు, ఫోన్ నెంబరు ఉంటే అది కట్ చేసేసి ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేస్తే ఏమవుద్ది, అది కట్ చేసేసి ఆ పాస్టర్ గారి పేరు, అమ్మ బాబు అంత దరిద్రుండే, ఆ పేరు ఉండకూడదని అది కట్ చేసి అప్పుడు స్టేటస్లు పెట్టే మహానుభావులు ఉన్నారు. ఏ పోతే పని నా పేరా, మీరు దేవుడు వాక్యం పెట్టారని తృప్తి పడుతుంటారు. ప్రియమైన వారులారా గమనించాలి, కక్ష చేతనైనా మిష చేతనైతేనేమి సువార్తను మనం ఏం చేయాలా? ప్రకటించాలి, ఏ విధమైన సరే. కాబట్టి ఇకనైనా ఆ మార్పు నువ్వు కనీసం ఇకనైనా, కొంతమంది వాట్సాప్ గ్రూపులోనే లేరు, ఏమో నాకు ఎందుకో తెలీదు, మరి వెళ్ళిపోతూ ఉంటారు. పనికిమాల వ్యర్థంగా బూతులాడే గ్రూపులన్నిట్లో ఉంటారు. కానీ సంఘం, మందిరం, పాస్టర్ గారు ఆ వాక్యాన్ని స్టేటస్లో పెట్టడానికైనా, ఆ విధంగా అయినా నువ్వు సువార్త ప్రకటించగలిగితే, నిన్ను కన్నా నీ తల్లి, ఆ తల్లిని కన్నా పరమ తండ్రి సంతోషపడును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తావా?
ఈరోజు చిన్న ప్రార్థన చేస్తావా? ఈరోజు చిన్న ప్రార్థన. ప్రభువా, నా బ్రతుకులో నేను ఏ విధంగానైనా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవానిగా నన్ను చేయండి అని ఒక్క మాట. అయ్యా, నేను ఈ విధంగానైనా సువార్తను ప్రకటించటానికి, అయ్యా నాయన, ఏ చిన్న కార్యక్రమంగానైనా, ఏ చిన్న క్రమంలోనైనా నేను సువార్త ప్రకటించడానికి నీవే కార్యము చేయండి ప్రభువా. నీవే కార్యము చేయి ప్రభువా, నీవే కార్యము చేయి ప్రభు. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బలపరచండి, దీవించండి, మీ కృపా కనికరముల చేత నింపి నడిపించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి భాగ్యమును మాకు దయచేయండి. కనీసం మా ఫోన్స్ ద్వారా అయినా అయ్యా నీ సువార్తను ప్రకటించే భారం మా పైన ఉంచి నడిపించి ఈ వాక్యాన్ని మీరే మాలో ఫలింపచేసి మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.